మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని, సీఎం హోదాలో ఉండి దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పాలిటీషియన్ లేడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు చంద్రబాబు లాంటి డర్టీ పాలిటిషియన్ ఈ దేశంలోనే ఇంకొకరు లేరు అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కానీ ఈ రోజు పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడే. ఆయనకి ఎవరు పోటీ రాలేరు, ఎవరు సాటి కూడా రారు. డర్టీ పాలిటిక్స్. ఈరోజు మహిళల్ని మాట్లాడుతున్నారు. మీరు సిగ్గుండాలి. మీకు ఎలక్షన్లప్పుడేమో అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని ఈరోజు చంద్రబాబు